గ్రామ పంచాయతీలో సర్పంచ్లు అభివృద్ధి చేసిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం జేఏసీ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య మాట్లాడుతూ దేశంలోనే గొప్పగా గ్రామాలను తీర్చిదిద్దిన ఘనత మా సర్పంచ్లదన్నారు। సీసీ రోడ్లు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశామని చెప్పారు। కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్లే సర్పంచ్లు నిరసన చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు। గ్రామాలను అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో కీలకంగా సర్పంచ్లు వ్యవహరించారు। ఇప్పుడు పదవి పూర్తయిన కూడా బిల్లులు విడుదల చేయకపోవడంతో అప్పిచ్చిన వారు తిరగబడుతున్నారు। గత ప్రభుత్వం సర్పంచ్లను మోసం చేసింది। అధికారంలోకి రాగానే సర్పంచ్లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు స్పందించడం లేదు। ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశాము। ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో వేలాది మంది సర్పంచ్లము నామినేషన్లు వేసి పోటీ చేస్తామని హెచ్చరించారు। ప్రభుత్వం కూడా ఉన్నది పాదయాత్రలని, అదే విధంగా కొన్ని యాత్రల పేరు మీద సర్పంచుల ఇబ్బందులు పరిష్కరిస్తామని బట్టి విక్రమార్కుడు గాని, అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు। మేమనుకున్నాం కొండంత ఆశతోని మన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం తీరుస్తుందంటారు కాబట్టి సర్పంచులంతా ఒక మౌనం వహిస్తేనే, బీఆర్ఎస్ పార్టీ ఉన్న సర్పంచులు మౌనం వహిస్తేనే ఇవాళ ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది। అధికారంలోకి వచ్చి కనీసం మా సర్పంచులై పెండింగ్ బిల్లులు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసి మొరపెట్టుకున్నాం। మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పిండు। అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కూడా చెప్తే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పింది। అదేవిధంగా ప్రజాపాలన జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కూడా మా సర్పంచులు వినతి పత్రాలు అందజేశారు। కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు। మొన్న జరిగిన అసెంబ్లీలో గాని, పాలకపక్షం గాని, ప్రతిపక్షాలు గాని మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద ఇంతవరకు నోరు తెరవకపోవడం చాలా బాధాకరం। మేము గ్రామాలని ఒక బంగారు తెలంగాణగా అభివృద్ధి పరిచిన మా సర్పంచులకు సమస్య మీద, పెండింగ్ బిల్లుల మీద మేము ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వంలో మేము సర్పంచులం భాగస్వామ్యం కాదా అని అంటున్నాం। ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం। ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే, రేపు మాపు స్పందించకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కూడా ఎక్కడ ఉన్న పార్లమెంటు జరిగే నియోజకవర్గాల్లో కూడా మేము ప్రతి ఒక్క సర్పంచులం నామినేషన్ దాఖలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తున్నాం। ఏదైనా మా సర్పంచ్ కోరుతున్నాం। అందుకే మేము అడుగుతున్నాం, మా పెండింగ్ బిల్లులు పార్లమెంటు ఎన్నికలు అయిపోయే వరకు మా పెండింగ్ బిల్లులు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటే ఈ ప్రభుత్వం వెంట నిజమైన ప్రజాపాలన కొనసాగించే ప్రభుత్వాన్ని కానీ ఈరోజు అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే, గన్ పార్క్ లో ఉన్నటువంటి అమరవీరుల సాక్షిగా మాకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ, మిగిలిన వర్గాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కోరుకున్నాం। కానీ గత ప్రభుత్వంలో అనేక గ్రామాలని మాకు ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆంక్షల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఆ రోజు గ్రామాలను ఎట్లా అంటే మీరు వచ్చి చూడండి, గ్రామాల్లో పల్లెలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది ఒకసారి వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది। కానీ చేసినాం కానీ ఆ ముఖ్యమంత్రి గారికి మరి అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఎలాగున్నాయో ఏమున్నాయో కానీ మా ముఖ్యమంత్రికి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు గత పాలనలో సర్పంచులను నిర్లక్ష్యం చేయడం జరిగింది। కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ మేము మా ప్రభుత్వం రాగానే మేము సర్పంచుల యొక్క బాధలు తీరుస్తామని చెప్పిండు। కానీ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది, 100 రోజుల లోపలనే మా సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు। ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి క్లారిటీ లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్ లోపల మా యొక్క నిధులని వెంటనే ఎన్ని నిధులు ఉన్నాయనే మీరు నివేదిక తెప్పించుకోండి। మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని నివేదికలు ఉంటాయి। వెంటనే నివేదికలు 1500 కోట్లు ఉన్నాయా, 2000 కోట్లు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో గ్రామాలకు మీరు మొదటి విడతగా పూర్తి స్థాయిలో మీరు మా నిధులను విడుదల చేసినాకనే పార్లమెంట్ ఎలక్షన్కి రావాలి। లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్